కేంద్ర బడ్జెట్ 2025-26కి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ బడ్జెట్లో పరిశ్రమలతో పాటు ఇతర కొన్ని రంగాల్లో రాబోయే మార్పులపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్కు ముందు సంప్రదింపుల సందర్భంగా వివిధ పరిశ్రమల సంస్థల ప్రతినిధులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తమ సూచనలు సమర్పించారు. ఆర్థిక మంత్రి, ఆర్థిక కార్యదర్శి, ముఖ్య ఆర్థిక సలహాదారు, ఇతర శాఖల కార్యదర్శులతో సహా కీలక అధికారులతో కలిసి ద్రవ్యోల్బణం, నిర్మాణాత్మక సవాళ్లను ఎదుర్కొంటూ ఆర్థిక వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో సమగ్రమైన సిఫార్సులను స్వీకరించారు. పరిశ్రమ సంఘాల సమాఖ్య సిఐఐ అధ్యక్షుడు సంజీవ్ పూరితో సహా పరిశ్రమ ప్రతినిధులు వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని కోరారు. సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదిస్తున్న మధ్యతరగతి వారి ఆదాయంపై పన్నులు తగ్గించాలన్నారు. బడ్జెట్ 2025-26లో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాలతో సతమతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన అవసరాన్ని ఎఫ్ఐసిసిఐ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్ నొక్కి చెప్పారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని గట్టిగా వాదించింది సిఐఐ. మే 2022 నుండి గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 40% తగ్గినందున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని, పునర్వినియోగపరచదగిన ఆదాయాన్ని పెంచవచ్చని, తక్కువ ఆదాయ కుటుంబాలలో వినియోగాన్ని ప్రేరేపించవచ్చని నాయకులు వాదించారు. వస్త్రాలు, పాదరక్షలు, టూరిజం, ఫర్నిచర్ లాంటి అధిక ఉపాధి అవకాశాలున్న రంగాల కోసం పలు ప్రతిపాదనలు పెట్టారు. ఈ రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు సృష్టించడానికి, ప్రపంచ విలువ గొలుసులలో భారతదేశాన్ని ఏకీకృతం చేయడానికి ఈ రంగాలకు ప్రోత్సాహకం చేరనుందని సమాచారం. సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ గ్రామీణ వినియోగ ధోరణుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రోజువారీ వేతనాలను 267 నుండి 375కు పెంచడం, పీఎం కిసాన్ చెల్లింపులను ఏటా 6,000 నుంచి 8,000కి పెంచడం, తక్కువ ఆదాయ గృహాల కోసం వినియోగ వోచర్లను ప్రవేశపెట్టడం వంటి సూచనలు ఇచ్చారు. 2025-26 వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీ 2025 రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.